కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంతో పాటు 3 మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలను బీజేపీ విజయం కైవసం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వేలో వెల్లడైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్లోని శుభం కన్వెన్షన్లో జరిగిన కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కో కన్వీనర్లు సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఇక బీజేపీని నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలకే టికెట్ల విషయంలో అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో 80% పైగా టికెట్లు వారికే ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. గెలిచే అవకాశం లేని మిగిలిన స్థానాల్లో మాత్రమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు. ఆయా చోట్ల టికెట్లు రాని బీజేపీ కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులిచ్చి వారికి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. తొందరపడి ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధుల వల్ల, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్ల ఈ 10 సంవత్సరాల్లో నిధులు వచ్చి రావడం వల్లనే ఈ అభివృద్ధి జరిగింది. కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలని తపన మనకు ఉంది. కాబట్టి ఇంకా నిధులు తీసుకురావాలన్న ఆలోచన మనకు ఉంది. కాబట్టి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి ఈ అభివృద్ధిని మధ్యలోనే ఆపొద్దు, నిరంతరం కొనసాగాలని చెప్పి ఒక ఆలోచనతోని, అవినీతి అక్రమాలకు లేకుండా నిబద్ధతతోని, నిజాయితీతోని మనం కరీంనగర్ అభివృద్ధిని చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో, ఒక కసితో ఉన్నాం. కాబట్టి కరీంనగర్ పబ్లిక్ను, ప్రజలను మనం మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆ చైర్లో కూర్చునే అవకాశం ఇవ్వాలని చెప్పి, అది జరగాలంటే మీ ప్రాంతంలో పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్స్గా గెలిపించాలని చెప్పి ప్రజల ఆశీర్వాదం కోరే కారణము ఇది.